ఎప్పుడూ నీ గురించే ఆలోచించేదాన్ని. నేను కూడా నీ గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయాను. నేను కూడా. చెప్పాలంటే నీ స్నేహం నాకు చాలా విలువైంది. నువ్వెప్పుడూ నాకు ఒక మంచి ఫ్రెండ్వి, చాలా మంచి ఫ్రెండ్వి. అంటే నాకు ఒక తమ్ముడులాగా. నువ్వెప్పుడూ నా ఫ్రెండ్వే, ఎప్పటికీ నా ఫ్రెండ్వే. దాన్ని ఎవరు మార్చలేరు, ఎవ్వరూ కూడా. వినండి అల్పమైన బానిసలారా, నేను స్కెలటోని. మీరందరూ నా కాలి కింద నెలగే పేడ పురుగులు. పేడ పురుగులా? పేడ పురుగు అనే మాట ఎందుకు వచ్చింది తిరిగి? కానీ మీలో ఒకడు తన బాధ్యత నెరవేర్చడానికి అర్హత ఉంది అనుకుంటున్నాడే, కనిపించకుండా పోయిన వాడికి చెప్తున్నాను, ఈ ఎటర్నియా నీకు సొంతం కాదు యువరాజాడం. ఈ గ్రహంతో పాటు ఇక్కడ ఉన్నదంతా నాదే. నీ దగ్గర ఉన్న సోడ్ కూడా నాదే. అది నీకన్నా శక్తివంతుల కోసం తయారు చేసింది. నేను నీకొక గొప్ప అవకాశం ఇస్తాను. ఆ సోడ్ ఆఫ్ పవర్ ని స్నేక్ మౌంటైన్ కి తీసుకురా. నువ్వు వాళ్ళని కలుసుకునే అవకాశం ఉంటుంది. మీ అమ్మని, మీ నాన్నని తెలీదు. వాళ్ళు చావచ్చు దారుణంగా. ఆ పాపం నిన్నెప్పటికీ ఎంత భారంగా ఉంటుంది. గ్రేస్ కల్ వీరాది వీరుడా.